నేను చెప్పేది ఏంటంటే, నీకు దమ్ముంటే నువ్వు ఎదుగు, ఇంకా దమ్ముంటే నీకు ఎంతమందికి వీలైతే అంతమందికి సాయం చేయి, లేదంటే అన్నీ మూసుకొని కూర్చో. అంతేగాని పక్కోడు ఎదుగుతుంటే వాని నాశనం చేయాలని చూడకు. కడుపు మంటతో వానితో గొడవ పెట్టుకోకు. నీ పని నువ్వు చూసుకో, లేదంటే మూసుకో. పక్కోడి దొడ్డి గురించి లెక్చర్ ఇచ్చే ముందు నీ నోట్లో ఉన్న గబ్బును శుభ్రం చేసుకో. ఇప్పటి వరకు మన దేశం మీద ఎంతోమంది దండెత్తారు, ఎంతోమంది వ్యాపారం చేయడానికి వచ్చారు. కొన్ని వందల వేల సంవత్సరాలు మన మీద కూర్చొని మనల్ని పాలించారు. వాళ్ళు తిన్నది సరిపోదు అని మన దగ్గర ఉన్న సంపదను అంతా మూటలు కట్టుకొని మరీ తీసుకెళ్ళిపోయారు. ఇంత జరిగినా మనం పెద్దగా రియాక్ట్ అవ్వం, పెద్దగా పట్టించుకోం. ఎవడో ఒకడు బయట నుంచి వచ్చి నీ జీవితం మీద దెబ్బ కొట్టి నీ ఇంట్లో కూర్చొని తింటూ నీ కుటుంబం పైన యజమాయిషి చెలాయిస్తే మనకు పెద్దగా ఏమీ అనిపించదు. కానీ మన ఇంట్లో ఉన్న ఒకడు మన కుటుంబ సభ్యుడో లేదా మన స్నేహితుడో లేదా మనకు తెలిసినవాడో మనకంటే కొంచెం ఎదిగితే అస్సలు తట్టుకోలేం, కనీసం జీర్ణించుకోలేం. ఏం చేసైనా సరే వాడిని నాశనం చేసే వరకు మనకు నిద్రనే పట్టదు. బయటి నా కొడుకులు వచ్చి మన దగ్గర పట్టకపోయిన దానికంటే మనం మన సొంత చేతులతో చేసుకున్న నష్టమే ఎక్కువ. మనకున్న వెర్రితో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అడ్వాన్స్ టెక్నాలజీతో అందరినీ ఆశ్చర్యపరిచిన మనమే ఇప్పుడు టెక్నాలజీ కోసం చిన్న చిన్న పిల్లబచ్చ దేశాల వైపు మనం చూడాల్సి వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారింది? ఇంకా వెనక్కి వెళ్తూనే ఉన్నాం తప్పిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేం. వెయ్యనివ్వరు కూడా మనోళ్ళు. ఫస్ట్ మొఘల్స్ అని ఇంకెవడో అని మన దేశంలోకి మెల్లగా అడుగు పెట్టినప్పుడే అందరూ ఏకమై వాళ్ళను తరిమి కొట్టినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదే కాదు. అసలు హైలైట్ ఏంటంటే, బయటోడు వచ్చి మన ఇంటోడిని కొడుతుంటే కొట్టని వానికి అలాగే కావాలి, లేకపోతే నాకంటే ఎక్కువ రాజ్యం ఉందా వాడికి అని ఆనందపడుతుంటాం మనం. నీ సాయం తీసుకొని నిన్ను చంపినోడు రేపు వేరేటి సాయం తీసుకొని నిన్ను చంపడానికి గ్యారంటీ ఏంటి? అసలు ఏం ఆలోచిస్తున్నాం మనం? ఒక రాజ్యంపై దండెత్తినప్పుడు పక్కనోడు నాకెందుకులే, నేను బాగున్నా అని అనుకున్నాడు, కానీ సాయం చేయలేడు. ఒక్కొక్కటి అనుకుంటూ మొత్తం దేశాన్నే వేరేవాడి చేతిలో పెట్టేశాం. అధికారం మొత్తం వాడి చేతిలోకి వెళ్ళాక ఎంత ఫైట్ చేసినా ఏం లాభం? అతిదానాత్ బలుర్బద్ధ్యో హితిమానాత్ సుయోధన వినష్టో రావణో లవ్ల్యాత్ అతి సంవర్త్ వజ్రయేత్. అతి అనేది ఎప్పుడూ పనికిరాదు. భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు, సంపదకు ప్రతీక. లోకంలో ఎక్కడా లేని విశిష్టత, మర్యాద గుణం, నాగరికత మన భారతదేశానికి సొంతం. మన మంచితనాన్ని మారణాయుధంగా మలిచి మనల్ని విభజించి పాలించి మన నెత్తిన కొన్ని వేల సంవత్సరాలు నాట్యం ఆడారు. నిజానికి ఈ మాట చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. దీనికి కారణం కేవలం మనలో ఐక్యత లేకపోవడమే. మన మీద మనకు ఎంత కోపం, ఎంత పగ ఉంటుందంటే మనల్ని పాలించిన మొఘలుల గురించి కొన్ని వేల పేజీల పుస్తకాలు, మన మీద దండెత్తిన అలెగ్జాండర్ గురించి 1,00,000 పేజీల పుస్తకాలు ఉన్నాయి. వారితో పోరాడిన మన భారతీయ వీరుల పుస్తకాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు నేను అలెగ్జాండర్ని ఎదిరించిన పురుషోత్తముడి గురించి తెలుసుకుందామని వెతికితే పురుషోత్తముడికి సంబంధించిన ఒక్క పుస్తకం కూడా కానరాలేదు నాకు. కానీ గ్రీకు పుస్తకమైన అలెగ్జాండర్ గురించి రాసిన పుస్తకంలో కొన్ని పేజీలు పురుషోత్తముడి గురించి, అతడి యుద్ధ నైపుణ్యం గురించి ఉంది. గ్రీకు వారు రాసిన పుస్తకంలోనే అతడి గురించి అంతలా ఉంటే, మన భారతీయులు ఒకవేళ ఆయన గురించి రాసి ఉంటే ఇంకెంత బాగుండేదో. ఇప్పటి తరానికి ఎంతో మేల్కొల్పుగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది కదా. మనల్ని పాలించిన అక్బర్ గురించి, హిందువులను క్రూరంగా చంపిన ఔరంగజేబ్ గురించి ఎన్ని పాఠ్యపుస్తకాలు రాసిన వీరు మన గురించి, మన వీరుల గురించి మనకెందుకు చెప్పలేరు? చెప్పరు. ఎందుకంటే మన వీరుల వీరత్వాన్ని, వాళ్ళ త్యాగాన్ని పొగిడితే వాడికి పేరు వస్తుంది. వాళ్లకు మంచి పేరు వస్తే నేను తక్కువైపోతా కాబట్టి నేను చెప్పను. ఇదే మన బుద్ధి. పక్కోడు వచ్చి మన గువ్వ మీద తంతే మనకు నొప్పి కాదు. మనోడు కొంచెం బాగుపడితే చాలు, కళ్ళు మండిపోతాయి మనకి. మన కోసం వారి జీవితాలను, వారి కుటుంబాలను త్యాగాలు చేసిన వారు గాల్లో కలిసిపోయారు. వారి త్యాగఫలం వల్ల స్వాతంత్రం సాధించిన తర్వాత ఎవడెవడో మహాత్ములయ్యారు, ఎవడెవడో పదవులు పొందారు. మనకు దాహం వేస్తుందని ఇంకొకటి కన్నీటి బొట్లతో దాహం తీర్చుకోవద్దు. మనకు ఆకలేస్తుందని అవతలి వారి ఆహారం లాక్కోవద్దు. అలాగే ఎవరో కష్టపడి తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని నేను తీసుకొచ్చానని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. వారి ప్రాణ త్యాగానికి, వారి పోరాట కాంక్షకు ఏం మర్యాద ఇచ్చినట్టు? దేనికోసమైతే వారు పోరాడి యుద్ధం చేసి ప్రాణాలను సైతం అర్పించారో వారి ఆశలను అస్సలు పట్టించుకోకుండా వ్యవహరించే మనం వారి జ్ఞాపకాలుగా బ్రతకడం వ్యర్థం. మనకు వేరెవ్వడు ద్రోహమో మోసమో చేయట్లేదు, మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం.
ఒక్క సంవత్సరం, ఒక్కటంటే ఒక్క సంవత్సరం అందరూ ఎవ్వరు ఏ తప్పులు చేయకుండా, ఎలాంటి లంచం, ఎలాంటి కుంభకోణాలు చేయకుండా, ప్రజలకు ఒక్క ఉచిత పథకం ఇవ్వకుండా గవర్నమెంట్ పనిచేయాలి. అలాగే ప్రజలందరూ వారి వారి పనిలో వచ్చిన ప్రతి రూపాయిని సరిగ్గా వాడుకొని, వారి కోసం తప్ప ఇంకెవ్వరి కోసం ఆలోచించకుండా, ముఖ్యంగా చాడీలు చెప్పకుండా, గాసిప్స్ చేయకుండా, వాళ్ళ టైం వాళ్ళ కోసం మాత్రమే వాడుకుంటే ఒకే ఒక సంవత్సరంలో ఎంత మార్పు వస్తుందో మన ఊహకు కూడా అందదు. కానీ అదంతా మనకొద్దు. మన ఇంట్లో సంసారానికి ఉప్పు నూనె లేకపోయినా పర్వాలేదు, కానీ పక్కోడి సంసారం గురించి వేలెత్తి చూపించాలి. మన ఇంట్లో ఆడళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ పక్కోడి పిల్లాన్ని, పక్కోడి చెల్లిని గురించి మనకు కావాలి. మన బతుకులు. కొంతమంది అయితే కేవలం పంచాయతీ చెప్పనికనే ఉంటారు. వాళ్ళ పనే అది, వేరే ఇంకేమీ పెట్టుకోరు. సమస్యలు పరిష్కరించడానికి పంచాయతీ పెడితే ఓకే, కానీ సమస్య సృష్టించేది కూడా వాళ్ళే. ఇదంతా మాట్లాడుకుంటూ పోతే ఒక రోజు కాదు, ఎన్ని రోజులైనా సరిపోదు. నేను చెప్పేది ఏంటంటే, నీకు దమ్ముంటే నువ్వు ఎదుగు, ఇంకా దమ్ముంటే నీకు చేతనైనంత మందికి సాయం చెయ్యి, లేదంటే గమ్మున అన్నీ మూసుకొని కూర్చో. అంతేకాని పక్కోడు ఎదుగుతుంటే వాడిని నాశనం చెయ్యకు. కడుపు మంటతో వాడితో గొడవ పెట్టుకోకు. నీ పని నువ్వు చూసుకో, లేదంటే మూసుకో. పక్కోడి గురించి లెక్చర్ ఇచ్చే ముందు నీ నోట్లో ఉన్న గబ్బును శుభ్రం చేసుకో.